ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 200కు పైగా క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. ఇప్పటికే హమాస్, హెజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ రేడార్లోకి ఇప్పుడు ఇరాన్ కూడా వచ్చి చేరింది. తమపై దాడి చేసిన వారిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో ఏ క్షణమైనా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయవచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హమాస్, హెజ్బుల్లా చీఫ్లను మట్టుబెట్టిన ఐడిఎఫ్ ఇప్పుడు ఖమేనీని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. హమాస్, హిజ్బుల్లా సంస్థల చీఫ్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ప్రతీకారంగా ఆ దేశంపై ఇరాన్ వందల సంఖ్యలో క్షిపణులతో దాడులు చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాలపై క్షిపణులతో వర్షం కురిపించింది. రాత్రి సమయంలో జరిగిన దాడితో ఒక్కసారిగా సైరన్లు మోతమోగాయి. దీంతో ఇజ్రాయెల్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఐడిఎఫ్ ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ దాదాపు 200 వరకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా ఇజ్రాయెల్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో యుద్ధానికి తాము వ్యతిరేకమని నెతన్యాహుకి తెలియజేయండి అంటూ ఇజ్రాయెల్ ప్రజలను ఎక్స్లో కోరారు. ఇరాన్ ప్రయోజనాలు, పౌరుల రక్షణలో భాగంగానే దాడులు ప్రారంభించామని, ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని నెతన్యాహుకు చెప్పండి. ఈ దాడులు ఒక కోణం మాత్రమే, ఇరాన్తో ఘర్షణలకు దిగొద్దని మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్పై తమ దాడి ముగిసిందని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ మరింత ప్రతీకారానికి పాల్పడకపోతే తమ చర్య ముగిసినట్లేనని, ఒకవేళ ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభిస్తే ప్రతిస్పందన మరింత తీవ్రంగా, శక్తివంతంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాచ్కి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ చేస్తున్న దాడులు అసమర్థమైనవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. అదేవిధంగా ఇరాన్కు వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు యుఎస్ వెనుకాడబోదని, ఇజ్రాయెల్కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయడంపై నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. తమపై జరిగిన దాడి టెహ్రాన్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో టెల్ అవీవ్ తర్వాతి టార్గెట్ ఇరాన్ అని తెలుస్తోంది. ఇరాన్పై దాడి చేసి దానిని తీవ్రంగా దెబ్బతీయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందులో భాగంగా అణుస్థావరాల ధ్వంసం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్కు పశ్చిమ దేశాలతో ఘర్షణకు ఇవే కేంద్ర బిందువుగా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ నేరుగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇప్పుడు దాని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి టెల్ అవీవ్కు అవకాశం లభించినట్లయింది. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తలీ బెన్నెట్ ఇదే విషయాన్ని బలంగా చెబుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మిడిల్ ఈస్ట్ ముఖ చిత్రం మార్చేందుకు ఇదే అద్భుతమైన అవకాశమని, సాధారణంగా ఇరాన్ వ్యూహాల్లో దిట్ట, కానీ ఇప్పుడు భారీ తప్పు చేస్తుందన్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ దేశ అణుస్థావరాల ప్రధాన విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేయాలని, ఉగ్ర సంస్థలను టార్గెట్గా చేసుకోవాలని, ఇప్పటికే దాని సామ్రాజ్యం తాత్కాలికంగా నిర్వీర్యం అయ్యిందని, ఇప్పుడు శిరస్సు లక్ష్యంగా కావాలని ఆయన పోస్ట్ చేశారు. అమెరికా మాజీ డిఫెన్స్ సెక్రటరీ విలియం కోహెన్ సైతం టెహ్రాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసే అవకాశం ఉందన్నారు. డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి జారెడ్ మాస్కోవిట్జ్ సైతం న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేయడమే సరైన పని అని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే హమాస్ చీఫ్ హానియే, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన ఐడిఎఫ్ తమ తర్వాత టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్లో నిరంకుశ పాలనను అంతం చేస్తామంటూ నెతన్యాహు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాతి రోజే ఇరాన్ క్షిపణుల దాడి చేసింది. దీనికి స్పందనగా నెతన్యాహు ఇరాన్ పాలకులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ శక్తిని, శత్రువులపై ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారని, సిన్వార్, డెయిఫ్ ఇలానే అర్థం చేసుకోలేదని, నస్రల్లా, షుక్ర్ కూడా ఇలాగే వ్యవహరించారని అన్నారు. ఇప్పుడు ఇరాన్ కూడా ఇలానే చేస్తోందని, అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారని, తమపై ఎవరు దాడి చేశారో వారిపై తాము కూడా దాడి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఇరాన్ నాయకత్వం ఇజ్రాయెల్ రాడార్లలోకి వచ్చిందని బలమైన సంకేతాలు వెళ్లాయి.
మరోవైపు తమ దేశ ప్రతిస్పందన వ్యూహాత్మకంగా వేగంగా ఉండాలని ఇజ్రాయెల్ సైనికాధికారులు అభిప్రాయపడ్డారు. టెల్-అవీవ్పై దాడుల వెనుకే కాదు, ఈ ప్రాంతాన్ని అస్థిరపరచడం వెనుక కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో అణు సామర్థ్యాన్ని కూడా ధ్వంసం చేయాలని పేర్కొన్నారు. ఇరాన్ను ఆర్థికంగా కుంగదీసేలా ఇజ్రాయెల్ లక్ష్యాలు ఉంటాయని సైనిక నిపుణులు భావిస్తున్నారు. చమురు, గ్యాస్, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ వంటివి తమ లక్ష్యాలుగా మారతాయని ఐడిఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో పాటు టెహ్రాన్ యుద్ధ విమానాలు, క్షిపణి తయారీ కేంద్రాలను కూడా తాము ధ్వంసం చేయొచ్చని తెలిపారు.